సమైక్య రాష్ట్రంలో వన్యప్రాణులను కాపాడటంలో ప్రకటనలకే పరిమితమయ్యారని, అడవుల సంరక్షణకు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో హరితహార కార్యక్రమంలో పాటు ప్రత్యేక చర్యలు తీసుకున్న ఫలితంగా వన్యప్రాణుల సంరక్షణకు అవకాశం ఏర్పడిందన్నారు. చిరుతపులి సంచరించిన గోల్డ్ బంగ్లాను సందర్శించిన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో అనేక వన్యప్రాణులు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అయితే అక్కడ వాటికి అవసరమైన ఆహారం, నీరు సమృద్ధిగా ఉండటం వల్ల వేరే ప్రాంతానికి జంతువులు వెళ్లే పరిస్థితి లేదని అటవీ అధికారులు తెలిపారన్నారు. పులులు ఉన్నాయని ఆందోళన అవసరం లేదని, పర్యాటకులు ఎలాంటి సంకోచం లేకుండా కేసీఆర్ అర్బన్ ఎకో పార్కును సందర్శించవచ్చని పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడాలని చెప్పి ఎన్నో ప్రభుత్వాలు ప్రకటనలకు మాత్రమే పరిమితమైన చెట్లు పెంచాలని చెప్పి మాట్లాడింది కానీ లేదు. పర్యావరణం రక్షించాలని కూడా చాలా మంది మాట్లాడారు. కానీ ఈ రోజు మహబూబ్ నగర్ కరువు పీడిత ప్రాంతం, తాగడానికే నీళ్ళైనటువంటి ప్రాంతం, అత్యంత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో వెనుకబడిన ప్రాంతం. నేడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ అడవి మొత్తాన్ని గత 9 సంవత్సరాలుగా మా అడవి శాఖ అధికారులు చిన్న స్థాయి ఉద్యోగం నుంచి డిఎఫ్ఓ వరకు మేమందరం కూడా అధికారులు ప్రజాప్రతినిధులు కష్టపడి ఎవ్రీ ఇయర్ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా చెట్లు నాటడం, సీడ్ బాల్స్ చేయడం, రకరకాల చర్యల వల్ల ఈరోజు ఎంతో పచ్చదనంతో సోలార్ బోర్లు వేయడం, అనేక రకాల ప్రయత్నం మూలన గత సంవత్సరం 1,30,00,000 సీడ్ బాల్స్ చేస్తే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు రావడం జరిగింది. ఆ రోజే మా ఎంపీ సంతోష్ గారు కూడా రావడం జరిగింది గిన్నిస్ రికార్డ్. అప్పుడు మొన్న రీసెంట్లీ మా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ గారు మేము అందరం కూడా అడవికి వచ్చినప్పుడు 26,000 ఎకరాల ల్యాండ్ ఉంది, 2,000 ఎకరాల కేసీఆర్ అర్బన్ పార్క్ ఉంది అన్నప్పుడు ఇంత పెద్ద అడవి మా